అన్నయ్య అన్నయ్య ఏమిటి నగలు? ఎంత పొరపాటు అయింది. ఒళ్ళు తెలియని కోపంలో ఈ నగలు ఇవ్వకుండానే వచ్చేసాను. అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో. మావయ్య, నేను మనూరు వెళ్ళొస్తాను. ఇవ్వాలనుకుంటే ఎప్పుడు ఇవ్వచ్చు. లేడికి లేచిందే ప్రయాణం అని ఎందుకు నా తొందర? కూర్చో. ఆ తొందర అన్నయ్యని వద్దని చూడ్డానికి మావయ్య. కాదు, ఈ నగలు ఇవ్వటానికి. ఎలాగో వెళ్తున్నాను కనుక చూస్తాను. అన్నయ్య నేను వస్తానన్నయ్య. వద్దమ్మా, నువ్వు వద్దు. నేను వస్తానన్నయ్య. వద్దమ్మా. చూడు శాంత, ఊళ్ళో నన్ను అన్నయ్య వదిన శుద్ధ మొద్దు బుద్ధ అవతారం అనేవాళ్ళు. ఇప్పుడు జమీందారు గారి దగ్గర ఉద్యోగం సంపాదించాను, వారి దయ సంపాదించాను. రేపు నీకు కూడా తగిన భర్తను సంపాదించి నీకు పెళ్లి చేసిన తర్వాత నిన్ను కూడా తీసుకెళ్తాను. అప్పుడు వదిన అన్నయ్య నేను చేతగాని మొద్దునా తెలివి తక్కువ దద్దమ్మనా అని దబాయించేస్తాను. ఊళ్ళో వాళ్ళంతా లచ్చన్నా అని ముక్కు మీద వేలేసుకోవాలి. నీ పెళ్ళేదాకా ఇక్కడే ఉండాలమ్మా. వస్తాను మావయ్య. ఇట్టగా ఇట్టగా నా వేషం చూసి ఊళ్ళో వాళ్ళంతా నా స్వామి రంగా అదిరిపోవాలి. బావా, అక్క అక్క, బావ వచ్చేసాడు. పెద్ద బావ, చిన్న బావ వచ్చేసాడు. లక్షణ, ఎప్పుడు వచ్చావయ్యా? బాగున్నావా? బాగున్నావా? లోపలికి రా. ఎప్పుడు పంచేసావు ఏమో. భోంచేది. నేనేం తిండికి మహవాసం రాలేదు. నేను ఇప్పుడు పెద్ద ఉద్యోగం చేస్తున్నాను. జమీందారు గారి ఇంట్లో పని. ఇదిగో ఇదిగో ఈ జోడు చూసారా? ఇది నాదే. ఈ కోటు, ఈ బూటు, ఈ లాగు, ఈ చొక్కా అన్ని నావి, నా స్వార్జితం. నీ దయాదాచర్య కోసం ఇక్కడ రాలేదు. ఇదిగో ఈ నగలు ఒకటి ఇచ్చిపోదామని వచ్చాను. తీసుకో. అందుకే గాని మీ వదిన ఎలా ఉందో, చచ్చిందో బతికిందో చూడాలని రాలేదన్నమాట. వదినా? ఏవే వారి సంగతి ఎందుకు కానీ ముందు శాంతం ఏం చేశాడు అడుగు. ఇంకా బతికే ఉంది. అందరిని అడిగానని చెప్పమంది. అన్నకి వదినికి దండాలని కూడా చెప్పింది. రేపో మాపో మంచి సంబంధం నేనే చూస్తాను. స్వయంగా నేనే పెళ్లి చేస్తాను. విన్నవాడు మాటలు పెద్దవాడు నేను ఉండగా చెల్లికి సంబంధం వీడు చూసేట పెళ్లి కూడా రెడీ చేస్తా. చేస్తాను. నా చెల్లి నేరుగా ఇంకెవరు చేస్తారేంటి పెళ్లి? అసలు మాకు ఇంకెవరు ఉన్నారు? నీకెవరు లేరా? నేను నీకేమీ కాదు. గుడ్లు పెట్టి చెప్పరా? ఎందుకంటే నీకంత ప్రేమ ఉంటే నన్ను నాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోబట్టావా? లచ్చన్న, నిన్ను మేము నిజంగా వెళ్ళిపోమన్నావా? ఏదో కష్టంలో అన్నావు. అంత మాత్రాన మీరిద్దరు అన్నదమ్ములు కాకుండా పోతారా? ప్రేమ లేకుండా పోతారా? అన్నలు తమ్ములు ప్రేమలు. తల్లులు ఎవరైనా అన్నదమ్ములు ఒకటి అనుకునేది రామాయణ కాలం. ఆ తర్వాత భారత కాలం వచ్చింది. అన్నదమ్ములు కొట్టుకు తెచ్చిన కాలం. ఇది కలికాలం. అన్నదమ్ముల ప్రేమతో వచ్చి నాటకం, అంత బూటకం. ఎవరా నా ప్రేమతో నాటకం? తప్పు. ఎంతైనా తమ్ముడే కొట్టు. చంపండి. ఎంత చెడ్డ అంతా వదిన. ఆశపడి ఇంటికి వస్తే పెట్టకపోతే పోయా తిడతారా? తమ్ముడు బాగుపడ్డాడంటే సంతోషిస్తారు, దీవిస్తారని వచ్చారు. కానీ మనసులో ఇంత కార్పణ్యం పెట్టుకుంటారని నాకేం తెలుసు. పోతాను. ఇంకెప్పుడు ఇక్కడికి రాను. ఇదిగో అన్నయ్య, అన్నయ్య, ఇదిగో నమస్కారం. వదినా, ఇదిగో నీకు నమస్కారం. వెళ్ళిపోతున్నారు. ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. లక్షణ, లక్షణ, రే లక్షణ. అక్క, చూసావా? చిన్న బావ మీకు బట్టలు పట్టుకొచ్చాడు. జాగ్రత్తగా ఉంచమ్మా. చివర్లో మా మీద కప్పడానికి గుడ్డలు ఉంటాయో లేవు. ఏమిటా ఏడుపులు? ఎందుకు కొరగాని వెధవ పోయాడని సంతోషించక ఏదో శవం వెళ్ళిపోయినట్టు.
పర్వతం, నువ్వు కాలు పెట్టినప్పటి నుంచి మా ఇంటికి అనర్థం చుట్టుకుంది. ముందు పోయి ఇక్కడి నుంచి. నువ్వు పొమ్మ నాకు ఇంకా పాత కూర్చుంటావా? పోతాం. ఇంకా చూస్తూ నుంచుంటావేమే? రా పోదాం. రమ్మంటుంటే నేను రాను. నేను పోయాక నువ్వెందుకే ఇక్కడ? అనాథలాగా అంట్లు తోవడానిక, అడుగు తినడానిక? నేను అనాథని కాను, ఈ ఇంటి కోడల్ని. నువ్వు ఈ ఇంటి కోడలు, అది ఎట్లాగో నేను చూస్తాను. నమస్కారం బాబు. ఏమిటి అలా ఉన్నావు? చలించున్నాం. జ్వరం అయితే నేను 10కి వరమన్నారు. దాని బస్తాలని ఎక్కడే ఉండిపోయినాయి. పర్వాలేదులే, నేను తీసుకొస్తాను. ఈ డబ్బు తీసుకుని నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకో. వెళ్ళే. ఎక్కడికి వెళ్ళాలి? జమీందార్ గారి తోటలోకి. ఎందుకు? ఆడుకోవడానికి. రోజు వచ్చే ముసలి డ్రైవర్కి ఏమైంది? జ్వరం వచ్చింది. మరి నువ్వు కొత్తాడివా? ఆహా, పాతవాణ్ణే. మరి ఎప్పుడు చూడలేదే? నేను నిన్ను ఎప్పుడు చూడలేదే. నేను కొత్తే. ఆహా, నువ్వేం చేస్తుంటావు? నేనేం చేయను. ఆ. మా అన్నయ్య జమీందార్ గారింటికి నమ్మిన బంటు. లచ్చన్న? ఆ అరే, నువ్వు లచ్చన్న చెల్లెలివా? నీ పేరు? శాంత. శాంత, నువ్వు రోజు జమీందారు గారి పొలాలకు పోతుంటావా? పగలంతా పసిపిల్లలతోటి పచ్చటి పొలాలతోటి ఆడుకుంటాను. పొద్దుకూకే వేళకి ఇంటికి చేరుకుంటాను. ఆహా. అబ్బా, ఏమిటి కుదుపులు? ఆపు ఆపు ఆపు. శాంత, ఆ? ఇదిగో. అన్నయ్య, అన్నయ్య, ఏమిటి నగలు? ఎంత పొరపాటయింది. ఒళ్ళు తెలియని కోపంలో ఈ నగలు ఇవ్వకుండానే వచ్చేసాను. అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో. మావయ్య, నేను మనూరు వెళ్ళొస్తాను. ఇవ్వాలనుకుంటే ఎప్పుడు ఇవ్వచ్చు. లేడికి లేచిందే ప్రయాణం అని ఎందుకు రా తొందర? కూర్చో. ఆ తొందర అన్నయ్యని వద్దని చూడ్డానికి మావయ్య. కాదు, ఈ నగలు ఇవ్వటానికి. ఎలాగో వెళ్తున్నాను కనుక చూస్తాను. అన్నయ్య, నేను వస్తానన్నయ్య. వద్దమ్మా, నువ్వు వద్దు. నేను వస్తానన్నయ్య. వద్దమ్మా. చూడు శాంత, ఊళ్ళో నన్ను అన్నయ్య వదిన శుద్ధ మొద్దు బుద్ధావతారం అనేవాళ్ళు. ఇప్పుడు జమీందారు గారి దగ్గర ఉద్యోగం సంపాదించాను. వారి